హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చి మనం హైసెన్స్ నుంచి వన్ ఆఫ్ ది న్యూయెస్ట్ మోడల్ A6H అనమాట. ఇది 43 ఇంచ్ 4K టీవీ యొక్క రివ్యూ అయితే ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. సో ఇప్పటివరకు కనుక మీరు ఈ టీవీస్ అన్నిటికి సంబంధించిన ఒక కంపారిజన్ వీడియో అయితే ఉంది, బిగ్గెస్ట్ కంపారిజన్ వీడియో. ఈ 30,000 బడ్జెట్లో ఏ టీవీ కొనాలనేది ఒక క్లారిటీ, ఏది బెస్ట్, ఏది సెకండ్, ఏది థర్డ్, ఎవ్రీథింగ్ అయితే మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు ఆ వీడియో చూడకపోతే మాత్రం ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను. ఈ వీడియో కంప్లీట్ అయినాక మీరు ఎండ్ స్క్రీన్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్. ఆ వీడియో చూడండి. మోస్ట్లీ మీకు ఈ ఒక్క టీవీ మీదే కాదు, ఎల్జీ మీద, సో శాంసంగ్, వియూ అండ్ యాజ్ వెల్ యాజ్ రెడ్మీ అండ్ దాంతో ఈ హైసెన్స్ టీవీ కంపేర్ చేసి అయితే మీకు చెప్పానమాట. ఈచ్ అండ్ ఎవ్రీ కంపార్ట్మెంట్లో మీకు క్లియర్గా 2022 మోడల్ ఏది పర్చేజ్ చేయాలని ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఇక పర్టికులర్గా ఈ టీవీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దీని ప్రైస్ అనేది మనకి 29,990 రూపాయలు పెట్టారు వీళ్ళు మనకి. సో 30,000 రూపాయల ప్రైస్కి ఇది పర్చేస్ చేయొచ్చు అనే దాని గురించి అయితే మాట్లాడుకుంది. ఎందుకంటే మనకి ఆఫర్స్లో చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది, కొన్నిసార్లు పెరుగుతుంది. సో నేను వాటిని అయితే కన్సిడర్ చేయట్లేదు. 30,000 ప్రైస్ పైన దీన్ని కన్సిడర్ చేయొచ్చా లేదని చెప్తాను. దాన్ని బట్టి మీరు తక్కువ ప్రైస్కి వచ్చినప్పుడు ఇంకా పర్చేస్ చేయొచ్చా లేదనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఫస్ట్లీ మనం బాక్స్ కంటెంట్ చూద్దాం. సో ఆ తర్వాతకి రివ్యూ క్లియర్గా మాట్లాడుకుందాం. బాక్స్ కంటెంట్ చూసినట్టయితే మనకి 2 టేబుల్ స్టాండ్స్ అయితే ప్రొవైడ్ చేశారన్నమాట. అండ్ అలానే మనకి వాల్ మౌంట్ కిట్ అనేది బాక్స్ ప్రొవైడ్ చేశారు. ఇది ఖచ్చితంగా ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. అండ్ అలానే మనకి రిమోట్ అయితే ప్రొవైడ్ చేశారు. రిమోట్కి బ్యాటరీస్ కూడా 2 AAA బ్యాటరీస్ ప్రొవైడ్ చేశారు. యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ అయితే మనకి చూడడానికి ఉంటుంది. అండ్ పవర్ కార్డ్ అయితే ఒకటి ఉంటుంది. దట్స్ ఇట్ బాక్స్ కంటెంట్స్. అంతకు మించి అయితే మీకు బాక్స్లో ఏం చూడడానికి ఉండదు. ఇక మెయిన్గా టీవీ యొక్క డిజైన్ గురించి మాట్లాడుకుంటే డిజైన్ మాత్రం ట్రెండీగా తీసుకొచ్చారు ఆబ్వియస్లీ. సో ఎల్జీ లాగా మనకి అవుట్డేటర్లు కాకుండా కొంచెం మంచి ఏవైతే బెజల్స్ కానీ లేకపోతే ఓవరాల్గా మీకు డిజైన్ కానీ స్లిమ్గా కానీ ఎవ్రీథింగ్ కూడా మీకు పర్ఫెక్ట్ అయితే ఉంటుంది. డిజైన్ పరంగా మాత్రం నాకు పర్సనల్గా బాగా నచ్చింది టీవీ. ఎక్కడ కూడా డిజైన్లో మనం ఒక వంక పెట్టడానికి అయితే లేదు. ఓవరాల్గా మీకు బాటమ్ బెజల్స్ కానీ సైడ్ బెజల్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా మీకు థిన్నర్ బెజల్స్ అయితే మీకు చూడడానికి ఉన్నాయి. అండ్ ఇక బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం రేర్ సైడ్ ప్యానల్ అంతా ఏదైతే ఉందో మీకు సైడ్ ప్యానల్ అంతా మీకు మెటల్ బిల్డ్తో వస్తుంది. బట్ మదర్ బోర్డ్ ఏరియా ఏదైతే ఉంటుందో మదర్ బోర్డ్ ఏరియా అన్నింటిలో వచ్చినట్టు మీకు ప్లాస్టిక్ బిల్డ్తో వస్తుంది. ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ ఈ ప్రైస్ పాయింట్కి ఈ బ్రాండ్ నుంచి ఖచ్చితంగా ఒక బెటర్ బిల్డ్ క్వాలిటీ అయితే తీసుకొచ్చారు. టీవీలో నేను ఎక్కడ బిల్డ్ క్వాలిటీలో కూడా ఎటువంటి ఇష్యూ అయితే నోటీస్ అయితే చేయలేదు. అండ్ ఆఫ్ కోర్స్ వాల్ మౌంట్ కిట్ ప్రొవైడ్ చేశారు కాబట్టి మీరు ఒకవేళ వాల్ మౌంట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదంటే కిట్ అనేది మీరు తర్వాతకి యూజ్ అయితే చేయొచ్చు. అండ్ ఫిజికల్ ఓవర్వ్యూలో భాగంగా మనం పోర్ట్స్ విషయానికి వస్తే మాత్రం పోర్ట్స్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ అన్ని పోర్ట్స్ ప్రొవైడ్ చేశారు వీళ్ళు. ఎక్కడ ఏవైతే స్కిప్ చేయలేదు. మనకి HDMI పోర్ట్స్ అనేది 3 పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. 3 కూడా 4K 60 FPSలో మీకు సపోర్ట్ చేస్తాయి. ఒక HDMI పోర్ట్కి మీకు EARC సపోర్ట్ అయితే ఉంటుంది. EARC అంటే మీకు తెలిసింది కదా, ఎక్స్టర్నల్ సౌండ్ సిస్టమ్స్ ఇట్లాంటివి యూజ్ చేయాలనుకుంటే మాత్రం మీరు ఆరామ్సే యూజ్ చేయొచ్చు. అండ్ 2 USB పోర్ట్స్ ఇచ్చారు, అది కూడా ఒక మంచి విషయం. అండ్ ఈథర్నెట్ పోర్ట్ ఉంటుంది, అండ్ డిజిటల్ ఆడియో అవుట్పుట్ ఉంటుంది, అండ్ హెడ్ఫోన్ జాక్ ఉంటుంది, అండ్ AV ఇన్ ఉంటుంది. అన్ని పోర్ట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఎక్కడ వీళ్ళు మనకి పోర్ట్స్లో ఇది స్కిప్ చేశారు అని చూడడానికి అయితే లేదు. ఓవరాల్గా మాత్రం పోర్ట్స్ అనేది ప్రొవైడ్ చేశారు. యాజ్ ఆఫ్ నో ఇష్యూస్. బట్ ఒక థింగ్ ఏంటంటే కొన్ని పెన్ డ్రైవ్స్ అనేది నాకు సామ్సంగ్ టీవీలో డిటెక్ట్ అవుతున్నాయి అండ్ ఎల్జీ టీవీలో డిటెక్ట్ అవుతున్నాయి. హైసెన్స్లో వియూలో మాత్రం పెన్ డ్రైవ్స్ అనేది కొన్ని డిటెక్ట్ అయితే అవ్వట్లేదు. సో పెన్ డ్రైవ్లో ప్రాబ్లం లేదు, బట్ కరెక్ట్ పెన్ డ్రైవ్ అని చూపిస్తుంది. బట్ మీరు ఫార్మాట్ చేసి పెట్టినా సరే స్టిల్ నాకు కొంచెం అలా చూపిస్తుంది. అదొకటే చిన్న ఇష్యూ అయితే నోటీస్ చేసిన. ఎక్సెప్ట్ దట్ నాకు పోర్ట్స్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. కొన్ని పెన్ డ్రైవ్స్ మాత్రం చాలా మంచిగా అయితే రీడ్ చేస్తున్నాయి, అదైతే చూసుకోండి. అండ్ ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఇక మెయిన్ థింగ్ డిస్ప్లే క్వాలిటీ. డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మాత్రం మనకి ఇది 43 ఇంచ్ 4K ప్యానల్ అయితే యూజ్ చేశారు. ఈ ప్యానల్ వచ్చేసి మనకి 10-bit VA ప్యానల్ యూజ్ చేశారు. దానివల్లనే దీంట్లో మెయిన్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. నేను ఇక్కడ టీవీ అనేది మీకు బ్రైట్గా కనిపించకపోవచ్చు, ఎందుకంటే బ్రైట్నెస్ నేను ఫోకస్లో ఉన్నాను కాబట్టి దీన్ని బ్రైట్నెస్ అయితే బ్యాక్ లైట్ 10%కి అయితే తగ్గించేశాను. సో దీన్ని కన్సిడర్ చేయొద్దు, మోస్ట్లీ మీకు బీరోలో చూపిస్తాను. అండ్ ఫస్ట్లీ మనం డిస్ప్లేలో మెయిన్గా బ్రైట్నెస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం కంపేర్ టు ఆల్ అదర్ కాంపిటేటర్స్ బెస్ట్ బ్రైట్నెస్ ఉందని అయితే చెప్పను నేను. బ్రైట్నెస్ అనేది కొంచెం తక్కువే ఉంటుంది. అంటే మీరు ఒకవేళ హెవీ లైటింగ్ కండిషన్లో యూజ్ చేస్తారనుకుంటే మాత్రం దీన్ని ఆలోచించండి. నార్మల్గా ప్రతి హోమ్లో మీరు నార్మల్గా విండో లైట్ కండిషన్లో అండ్ కర్టన్స్ ఇట్లాంటివి యూజ్ చేస్తారనుకుంటే మాత్రం నో ఇష్యూస్. బ్రైట్నెస్ అనేది మోర్ దెన్ ఎనఫ్. బట్ కంపేర్ టు ఆల్ అదర్ కాంపిటేటర్స్ ఖచ్చితంగా మాత్రం బ్రైట్నెస్ అనేది కొంచెం తక్కువ అయితే ఉంది, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. అండ్ బ్లాక్స్ విషయానికి వస్తే మాత్రం మీకు డీపర్ బ్లాక్స్ అయితే ఉంటాయి. మీకు ఎక్కడ కూడా మీకు గ్రే స్టింట్ ఇట్లాంటివి చూడడానికి అయితే ఉంటాయి. బ్లాక్స్ కూడా కొంచెం మీకు డీపర్ బ్లాక్స్ అయితే ఉంటాయి. ఎస్పెషల్గా యాక్షన్ సీన్స్, బ్లాక్ సీన్స్ ఉన్న దగ్గర చూసినప్పుడు మీకు బ్లాక్స్ కూడా చాలా డీపర్ అయితే ఉంటాయి. అండ్ కలర్స్ విషయానికి వస్తే మాత్రం VA ప్యానల్ యూజ్ చేస్తారు. కలర్స్ మాత్రం మీకు చాలా పంచియర్ సైడ్ అయితే ఉన్నాయి. మోర్ ఎవర్ మీకు
యాక్యురేట్ అనే దానికంటే కూడా పంచేర్గా ఉన్నాయన్నమాట. అంటే మీకు ఒకవేళ మంచి సాచురేటెడ్ కలర్స్ అంటే ఇది ఇష్టం, అంటే కలర్ఫుల్గా మీకు టీవీ ఉండాలి అనుకుంటే మాత్రం దెన్ దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ చాయిస్ ఫర్ యూ. చాలా అంటే చాలా కలర్ఫుల్గా అయితే ఉంటుంది డిస్ప్లే. మీకు ఎక్కడ కూడా డిస్ప్లేలో కలర్స్ విషయంలో ఇష్యూ ఉండదు. అండ్ స్కిన్ టోన్స్ కూడా పర్ఫెక్ట్గా మెయింటైన్ అయితే చేస్తుంది. ఈవెన్ దో మీకు సాచురేటెడ్ కలర్స్ వచ్చినప్పటికీ స్కిన్ టోన్స్ మెయింటెనెన్స్ కూడా సామ్సంగ్ టీవీ తర్వాతకి నాకు వన్ ఆఫ్ ది ఎల్జీ సామ్సంగ్ తర్వాత నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ పిక్చర్ క్వాలిటీ అనిపించింది. సో నన్ను అడిగినట్లయితే ఆ 3 టీవీలు కూడా ఎల్జీ, సామ్సంగ్ అండ్ ఈ హైసెన్స్ ఏదైతే ఉందో మూడిట్లో కూడా పిక్చర్ క్వాలిటీ అనేది ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్గా ఉంటుంది. ఎక్సెప్ట్ బ్రైట్నెస్లో లిటిల్ బిట్ డిఫరెన్సెస్ తప్పితే అంతకుమించి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ డిస్ప్లే ఫీచర్స్ విషయానికి వస్తే మాత్రం మీకు తెలిసిందే, ఇది మీకు డాల్బీ విజన్ సపోర్ట్తో వస్తుంది. డాల్బీ విజన్ కంటెంట్ మీరు ఎక్కువ చూస్తారనుకుంటే మాత్రం దెన్ థమ్స్ అప్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలానే మీకు HDR10 సపోర్ట్తో వస్తుంది. హెచ్ఎల్జీ సపోర్ట్ ఉంటుంది. సో విఆర్ఆర్ అండ్ ఏఎల్ఎల్ఎం సపోర్ట్ ఉంటుంది. అంటే మీరు గేమ్స్ ఆడేటప్పుడు ఎస్పెషల్గా మీకు ఆటోలో లేటెన్సీ మోడ్ అయితే ఉంటుందన్నమాట. వేరియబుల్ రిఫ్రెష్ రేట్ కూడా ఉంటుంది. దానివల్ల మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా కొంచెం బెటర్ అయితే ఉంటుంది. సో పిక్చర్ క్వాలిటీ విషయంలో మాత్రం నాకు ఎక్కడ మేజర్ ప్రాబ్లం అనిపించలేదు. స్క్రీన్ బ్లీడింగ్ నేను అబ్జర్వ్ చేయలేదు. అండ్ ఫుల్ హెచ్డీ కంటెంట్ కానీ 720p కంటెంట్ కానీ అప్ స్కేలింగ్లో కూడా ఎక్కడ మేజర్ ఇష్యూస్ అయితే నోటీస్ చేయలేదు. ఖచ్చితంగా పిక్చర్ క్వాలిటీలో నాకైతే కొంచెం బెటర్ అని అయితే అనిపించింది. అండ్ వివింగ్ యాంగిల్స్ విషయానికి వస్తే మాత్రం మీకు అప్ టు 70 degrees వరకు నో ఇష్యూస్. 90 degrees నుంచి మరీ సైడ్ నుంచి చూస్తే మాత్రం అఫ్కోర్స్ ఇట్ ఈస్ ఎ విఏ ప్యానల్. ఆబ్వియస్లీ మీకు కలర్ షేడ్ అయితే చూడడానికి ఉంటుంది. ఖచ్చితంగా మీకు ఒక లిటిల్ బిట్ కలర్ షేడ్ అంటే ఓవర్ బ్రైట్నెస్ కలర్ షేడ్ అయితే మీకు చూడడానికి అయితే ఉంటుంది. అదైతే అబ్జర్వ్ చేయండి. సో అది ఓవరాల్గా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మాత్రం ఈ ప్రైస్ పాయింట్లో 29,990 రూపాయలకి ఈ ప్రైస్ పాయింట్లో సామ్సంగ్ ఎల్జీ తర్వాత నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ పిక్చర్ క్వాలిటీ అనిపించింది. ఖచ్చితంగా మీరు దీని ప్రోస్ అయితే ఉన్నాయి. అంటే సేమ్ పిక్చర్ క్వాలిటీ ఉన్నప్పుడు మీరు దీని ఎందుకు పర్చేస్ చేయాలన్నా అని చెప్పేసి మీకు ఒక డౌట్ అయితే ఉండొచ్చు. అది కూడా మీకు ఎండ్లో ఒక క్లారిటీ అయితే ఇస్తాను. అండ్ ఇక మెయిన్గా మోషన్ బ్లర్ విషయానికి వచ్చినా సరే నాకు నో ఇష్యూస్. కొంచెం బెటర్ అయితే ఉంది కంపేర్ టు ఆల్ అదర్ కాంపిటీటర్స్. మేబీ ఆ విఆర్ఆర్ వల్ల ఏమో కానీ వేరే వాటితో కంపేర్ చేస్తే బెటర్ ఉంది. బట్ ఇక్కడ ఈ ప్రైస్ పాయింట్లో దేంట్లో కూడా మీకు మోషన్ బ్లర్ అనేది బెటర్ అయితే ఉండదు. ప్రతి టీవీలో మీకు మోషన్ బ్లర్ చూడడానికి అయితే ఉంటుందన్నమాట. హెచ్డిఆర్ కూడా నేను అన్ని టీవీస్ అయితే టెస్ట్ చేశాను. సో పర్లేదు, నాట్ సో గ్రేట్. హెచ్డిఆర్ పర్ఫార్మెన్స్ అనేది పర్లేదు. కంప్యూటర్స్తో పోలిస్తే మాత్రం కొంచెం తక్కువ అనేది చెప్పవచ్చు, ఎస్పెషల్గా ఎల్జీ, సామ్సంగ్ లాంటి టీవీస్తో పోలిస్తే. బట్ ఓవరాల్ మాత్రం హెచ్డిఆర్ కంటెంట్ అనేది మాత్రం మీకు ఆ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది హెచ్డిఆర్ కంటెంట్ చూసేటప్పుడు. అండ్ సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మాత్రం మెయిన్ థమ్స్ అప్ ఇందులో ఈ టీవీలో మనకి సాఫ్ట్వేరే మీరు చూడొచ్చు. గూగుల్ ఓఎస్తో వస్తుందన్నమాట. గూగుల్ టీవీ వాయిస్ తోటి చాలా చాలా ఫ్లూయిడ్గా ఉంటుంది. మీకు ఈ ప్రైస్ పాయింట్లో వచ్చే ఏ టీవీలో కూడా ఇంత స్మూత్ యూఐ అనేది మీకు దొరకదు ఎస్పెషల్గా. సో గూగుల్ టీవీ వాయిస్తో వచ్చే చాలా ఫ్యూ అయితే ఉన్నాయి. అన్ని ఆండ్రాయిడ్ టీవీ ఉన్నాయి అండ్ వెబ్ వాయిస్, టైజన్ వాయిస్తో ఉన్నాయి. ఖచ్చితంగా యూజర్ ఇంటర్ఫేస్ అనేది చాలా హైలైట్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఇందులో యూఐ అనేది చాలా స్మూత్ అని చెప్పుకోవాలి. అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ దట్టు మీకు యాపిల్ ఎయిర్ ప్లే సపోర్ట్ ఉంటుంది. ఆరామ్స్ మీరు యాపిల్ మొబైల్స్ యూజ్ చేస్తుంటే మాత్రం యాపిల్ ఎయిర్ ప్లే అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఆండ్రాయిడ్ 11తో వస్తుంది. సాఫ్ట్వేర్ ఇష్యూస్ కానీ యూఐ ల్యాగ్స్ కానీ ఎక్కడ కూడా నేను ఏమీ అబ్జర్వ్ చేయలేదు. ఈ 15 days ఆఫ్ యూసేజ్లో నాకు వన్ ఆఫ్ ది స్మూత్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది చెప్పుకోవచ్చు. నాకు పర్సనల్గా గూగుల్ టీవీ ఓఎస్ అనేది నాకు పర్సనల్గా బాగా ఇష్టం. అండ్ అది ఓవరాల్గా ఓఎస్ విషయానికి వస్తే అండ్ టెక్నికల్ స్పెసిఫికేషన్ మీకు తెలిసిందే. 2GB ర్యామ్తో వస్తుంది, 16GB స్టోరేజ్తో వస్తుంది. ఎక్కడ కూడా మీకు స్టోరేజ్ కానీ ర్యామ్ కానీ ఇష్యూ అయితే కాదు. అండ్ ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సింది రిమోట్ విషయానికి వస్తే మాత్రం మనకి ఐఆర్ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్లూటూత్ రిమోట్ అనమాట. ఇది ఇన్ఫ్రారెడ్ యాజ్ వెల్ యాజ్ మీకు బ్లూటూత్, ఎటువంటి ఇష్యూ ఉండదు. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ రిమోట్, నాకు బాగా నచ్చిన రిమోట్ అనమాట. మీకు అన్ని షార్ట్ కట్ బటన్స్ ఉంటాయి. నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, సోనీ లైవ్, ప్రైమ్ వీడియో, హాట్స్టార్, మీడియా ఎవ్రీథింగ్ ఉంటుంది. అండ్ రిమోట్ క్వాలిటీ బాగుంటుంది. ఎవ్రీథింగ్ కూడా ఫీడ్బ్యాక్ అని ఎవ్రీథింగ్ కూడా మీకు రిమోట్లో ఈచ్ అండ్ ఎవ్రీ బటన్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ చాలా బెటర్ అయితే ఉంది. వాయిస్ అసిస్టెంట్ రిమోట్ అనమాట ఇది. వాయిస్ అసిస్టెంట్స్ డైరెక్ట్గా మీరు వాయిస్ అసిస్టెంట్తో మాట్లాడచ్చు అనమాట. సో వాట్స్ ద టైం రైట్ నౌ? సో మీకు చూపిస్తుంది టైం అనేది. సో వాయిస్ అసిస్టెంట్ రిమోట్తో వస్తుంది, ఎక్కడ ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ వన్ మోర్ థింగ్, వాయిస్ అసిస్టెంట్ రిమోట్ గురించి చెప్పినప్పుడు మీకు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక చిన్నలా కనిపిస్తుంది కదా బటన్స్తో పాటు, ఇది మీకు ఫార్ ఫీల్డ్ మైక్రోఫోన్స్తో వస్తుంది అనమాట. అంటే డైరెక్ట్గా మీరు హే గూగుల్, వాట్స్ ద టైం రైట్ నౌ చూడొచ్చు. హే గూగుల్, ఓపెన్ యూట్యూబ్. హే గూగుల్, గో టు హోమ్. దట్స్ ఇట్. చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఫీచర్ అనేది అనిపించింది నాకు ఈ టీవీలో కంపేర్ టు ఆల్ అదర్ టీవీస్. రిమోట్లో సాధారణంగా మనం చూస్తుంటాం కానీ ఇందులో, అండ్ ఇంకోటి రిమోట్ మీరు ఎక్కడ పెట్టారో తెలియకపోతే మాత్రం మీరు డైరెక్ట్గా రిమోట్ ఎక్కడ ఉందో కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు రిమోట్కి 2
స్పీకర్ గ్రిల్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి అయితే మీకు సౌండ్ అయితే వస్తుంది. సో ఓవరాల్గా మాత్రం ఒక మంచి యూజర్ ఇంటర్ఫేస్ అండ్ మంచి ఎక్స్పీరియన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ పిక్చర్ క్వాలిటీతో తీసుకొచ్చిన టీవీ అని చెప్పుకోవచ్చు. అండ్ సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం 20 వాట్ స్పీకర్స్ అయితే తీసుకొచ్చారు వీళ్ళు. ఓవరాల్ వాల్యూమ్ అనేది డీసెంట్ ఎనఫ్ అనేది చెప్పుకోవచ్చు. కానీ బట్ ట్రబుల్స్ బాగానే ఉంటాయి, వోకల్స్ బాగానే ఉంటాయి, కానీ మీకు అంతగా బేస్ చూడడానికి అయితే ఉండదు. అండ్ దీన్ని మీరు యూజ్ చేయొచ్చా ఎటువంటి సౌండ్ బార్ లేకుండా అంటే మాత్రం నేనైతే రికమెండ్ చేయను. కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలని మాత్రం ఖచ్చితంగా డెడికేటెడ్ సౌండ్ బార్కి అయితే వెళ్ళాలి, సౌండ్ సిస్టమ్కి అయితే వెళ్ళాలి ఖచ్చితంగా. ఈ టీవీ సౌండ్ క్వాలిటీ అనేది నేనైతే అంతగా రికమెండ్ చేయను. వీలైతే ఒక శాంపిల్ చూపిస్తాను. ఓవరాల్గా సౌండ్ క్వాలిటీ మాత్రం ఓకే, నాట్ సో గ్రేట్. కంపేర్ టు కాంపిటేటర్స్ ఓకే పర్లేదు, కానీ బట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు బెటర్ గో విత్ డెడికేటెడ్ హోమ్ థియేటర్ సిస్టమ్, అదైతే చెప్పగలను. అండ్ మెయిన్ ఇంట్రెస్టింగ్ థింగ్, ఈ టీవీలో మీకు 3 years ఆఫ్ బ్రాండ్ వారంటీతో వస్తుంది. ఆన్ సైట్ వారంటీ మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఏమైనా ప్రాబ్లం వస్తే మాత్రం వాళ్ళే వచ్చి మీకు ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అయితే చేస్తారు. 3 years బ్రాండ్ వారంటీ ఉన్న ఏకైక టీవీ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో ఇదే అని చెప్పుకోవచ్చు. హైసెన్స్ ఇట్లాంటి బ్రాండ్ మీరు నమ్మొచ్చా లేదని ఉన్న వాళ్ళకి మీకు 3 years బ్రాండ్ వారంటీ ఉంటుంది. ఎక్స్ట్రా కావాలంటే ఇంకో 2000, 3000 పెట్టి మీరు ఇంకో 2 years అయితే మీరు బ్రాండ్ వారంటీ అయితే తీసుకోవచ్చు, ఎక్స్టెండెడ్ వారంటీ. ఓవరాల్గా మీకు ఒక 5 years ఆరామ్స్ అయితే యూజ్ చేయొచ్చు. సో ఈ టీవీ మేము పర్చేస్ చేయొచ్చు 29,990 రూపాయలకి మేము పర్చేస్ చేయొచ్చు అంటే మాత్రం స్ట్రైట్ అవే నా ఆన్సర్ ఒక మంచి ఫార్ ఫీల్డ్ మైక్రోఫోన్స్ తోటి అండ్ మంచి డిజైన్ తోటి, మంచి పిక్చర్ క్వాలిటీ తోటి, సౌండ్ క్వాలిటీ పర్లేదు బాగానే ఉంది. ఓవరాల్గా మీకు ఈ ప్రైస్ పాయింట్లో ఒక మంచి బయింగ్ ఆప్షన్ అయితే అవుతుంది. లేదు మీరు ఒక 3,000 మీరు ఎక్స్ట్రా స్పెండ్ చేయగలుగుతాను అనుకుంటే మాత్రం 33,000, 32,000 బెటర్ గో విత్ సామ్సంగ్ టీవీ. నేనైతే ఈ టీవీని అయితే రికమెండ్ చేస్తాను. లేదు మీ బడ్జెట్ స్ట్రిక్ట్లీ 30,000 అనుకుంటే మాత్రం స్టిల్ మీరు దీనికైతే కన్సిడర్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ నాకు నచ్చింది వచ్చేసి, ఈ టీవీ అనేది మీకు అప్పుడప్పుడు ఆఫర్స్లో చాలా తక్కువకి వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఈ టీవీ కనుక మీకు 25,000, 24,000కి ఆఫర్లు వస్తే మాత్రం మీరు పర్చేజ్ చేయొచ్చు. నేను వీడియో చేసే టైంకి అయితే 25Kకి ఉంది, కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 23Kకి వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్కి ఖచ్చితంగా కన్సిడర్ అయితే చేయొచ్చు. వీలైతే డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. మీకు కూడా ఆ ప్రైస్కి వస్తే 29కి వచ్చినా మీరైతే ఒక చూపు అయితే చూడొచ్చు. ఇదే నా ఇనిషియల్ రివ్యూ, నాట్ ఓన్లీ ఇనిషియల్ రివ్యూ, ఒక లాంగ్ టర్మ్ రివ్యూ అని చెప్పుకోవచ్చు. అన్ని టీవీస్ని తరువుగా టెస్ట్ చేశాక నేను ఈ రివ్యూ అయితే మేము ముందు తీసుకొచ్చాను. ఒకసారి కంపారిజన్ వీడియో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, బిగ్గెస్ట్ కంపారిజన్ వీడియో మీకు క్లారిటీ వస్తుంది. ఆ వీడియో చూడండి, అప్పుడు మీరు డైరెక్ట్గా ఒక డెసిషన్ తీసుకోవచ్చు. అండ్ వియూ గ్లో టీవీ లాంచ్ అయింది, గ్లో ఎల్ఈడి, అందరు దాని గురించి అడుగుతున్నారు. ఆల్రెడీ ఆర్డర్ చేసాం, వస్తుంది. దాని రివ్యూ కూడా చాలా డీటెయిల్గా, నాట్ ఏ స్పాన్సర్డ్ కంటెంట్, ఎంత డీటెయిల్గా చెప్పాలో అంత డీటెయిల్గా చెప్తాను. అండ్ టీవీ బ్రైట్నెస్ టెస్టింగ్ విషయంలో చాలామంది లక్స్ మీటర్ యూజ్ చేశారని చెప్పేసి నిన్న ఒకళ్ళు కామెంట్ అయితే పెట్టారు, నరేష్ ఏమో. తనకి నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే, ఆ లక్స్ మీటర్ అనేది అఫ్కోర్స్ లైటింగ్ కొలవడానికే. మరి మీకు ఏదైతే బ్యాక్ లైట్ వస్తుందో టీవీ బ్యాక్ లైట్, అదే మీకు పీక్ బ్రైట్నెస్ అనమాట. ఆ బ్యాక్ లైట్ అనేది ఎంత బ్రైట్నెస్ వస్తుంది అనేది కొలవడం కోసం లక్స్ మీటర్ యూజ్ చేసాం. లక్స్ మీటర్ అనేది నాకు కూడా తెలుసు, ఫోటోగ్రఫీకో ఇంకో దానికో లైటింగ్ వాడతామని. బట్ ఇక్కడ కూడా లైటే బ్రదర్, బ్యాక్ లైట్ ఎల్ఈడి బ్యాక్ లైట్ ఉంటుంది. అది ఎంతైతే ఎఫెక్టివ్గా వెలుగుతుందో అంత బ్రైట్గా మీ ప్యానల్ అనేది కనిపిస్తుంది. ముందు ఉండేది కేవలం మీకు లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే, ఇట్స్ నాట్ ఏ లైట్ ఎమిటింగ్ డయోడ్. దాని వెనకాల ఉండేవి లైట్ ఎమిటింగ్ డయోడ్స్ అనేవి. సో అందుకనైతే చెక్ చేస్తాము. సో ఆబ్వియస్లీ టీవీకి బ్రైట్నెస్ అలానే చెక్ చేయాలి, ఎందుకంటే బ్యాక్ లైట్ ఎల్ఈడీస్ ఉంటాయి, అవి ఎంత బ్రైట్గా ఉంటాయో అంత బ్రైట్గా మీకు టీవీ అనేది కనిపిస్తుంది. అంతకు మించి వేరే అదర్ ఆప్షన్ అయితే లేదు. సో మీకు ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను. ఎనీవే, థ్యాంక్ ఫర్ వాచింగ్, బై బై, జై హింద్.